మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే నేను వెలుగైతే వాడు నీడండి, నేను పగలైతే వాడు చీకటండి. పోలిక అలా కాదురా, నేను చెప్తా చూడు సార్. మా ఫ్రెండ్షిప్ చాలా గొప్ప సార్. వాడు పౌర్ణమి అయితే నేను అమావాస్య, వాడు చందమామ అయితే నేను దానుకున్న మత్స. అదేగా వాడు చెప్పింది. నా మనసును వీడు అర్థం చేసుకోలేడు సార్. కాలేజీలో ఉన్నప్పుడు దీనికంటే నేను చాలా అందంగా ఉన్నానని చెప్పేసి అందరు అంటుంటే పాప వీడు ఎక్కడ ఫీల్ అవుతాడు అని చెప్పి వేడి వాటర్ నా మొహం మీద పోసుకొని ఇలా తయారయ్యాను సార్. అబ్బచ్చా, నమ్మరా? చూడండి అప్పట్లో నేను ఎంత అందంగా ఉండేవాడినా, ఎలా ఉండేవాడినా చూడండి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదే. అంటే ఇప్పుడు కూడా అందంగానే ఉన్నాను అన్నమాట. యాక్చువల్లీ మొన్న బ్లాక్ షూ కొందామని చెప్పి ఒక షాప్కి వెళ్ళాను. షూ నెంబర్ ఎంత అని అడిగాడు. 10 నెంబర్ అన్న. అయ్యో సార్ 10 లేదు 5 నెంబర్ ఉందన్న. పర్లేదు 2 జతలు 5 నెంబర్ అన్న. వానికి ఏం అర్థమైందో ఏమో. ఒక ఎర్ర షర్టు ఒక ఎర్ర షూ ఇచ్చాడా? మీకు బ్లాక్ సెట్ కాదు రెడ్ షూ సెట్ అవుతుందని ఇచ్చాడు. నాకు అనిపించింది అలా. నాకు తెలుసు మేడం. నమస్కారం బాబు గారు. నమస్కారం రోజా గారు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ప్రతిదీ షేర్ చేసుకుంటామండి. ఎలా అంటే ఇది మేకప్ అయితే నేను టచ్ అప్, ఇది గోడ అయితే నేను పోస్టర్, ఇది దెబ్బ అయితే నేను నొప్పండి. చాలే గానీ మన ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళకి అర్థమైంది. తెల్లవారుజామైంది కదా, నేను ఊడుస్తాను, నువ్వు లోనికి వెళ్ళు. సరే. హరిత నువ్వే వచ్చి వాలాలే. రే ఎక్స్ట్రాలా ఊడుస్తుంటే చెత్తేస్తావు. ఎలాగ ఊడుస్తున్నావు కదా, ఇవి కూడా ఊడ్చేయి. ఏంటి మొహం చెత్త మీద వేసావు? ఎలాగో చెత్త డబ్బా లేదు కదా, అందుకే నీ మొహం మీద వేస్తా. చెత్త మొహం దానా? ఎక్స్ట్రా లాగుతున్నావు, కొడితే చెంప పగిలిపోద్ది. నేను కొడితే నీ చెంపేమన్నా చార్మినార్ పోద్దా? అది కూడా పగిలిపోద్ది. ఏంటి అదినా? కాదు నాది. రే చాలా ఎక్స్ట్రా మాట్లాడి చెప్పు తెగిపోద్ది. ఇదిగో ఫెవిక్ కిక్ తీసుకో. ఏంటి రాంప్రసాదా? కాదు పంచు ప్రసాద్. ఏంటి అమ్మాయితో గొడవ పెట్టారనుకుంటున్నారా? అదంటే నాకు చాలా ఇష్టం అండి. నాది 1 సైడ్ లో. మరి గొడవ ఎందుకు పడ్డాను అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఫస్ట్ గొడవలో పడతారు, తర్వాత ప్రేమలో పడతారు. అందుకేనండి ఎప్పటికైనా నా ప్రేమ ఓకేలని దీవించండి ప్లీజ్. రోజా గారు సేమ్ డైలాగ్. వావ్. నాలో చిలిపి కళ నీలా ఎదురైందా, ఏదో వలపు వల నన్నే లాగిందా. ఏం స్టైల్. థ్యాంక్ యూ మేడం. సాయి లెక్క వేస్తుంది ముగ్గు, అది చూస్తే నాకు కలుగుతుంది సిగ్గు. త్వరగా వెళ్ళరా బొగ్గు. ఈ అమ్మాయిని ముగ్గులో పడేస్తా. బంగారం లాంటి ముగ్గురు నాశనం చేసావు కదరా సచ్చినోడా. కళ్ళు కనిపించట్లేదా? ఆడదాన్ని కాబట్టి వదిలేస్తున్నాను. నేను అందుకే వదిలేసా. నేను విజిలేస్తే అమ్మాయిలు ఇలా వస్తారు తెలుసా? అబ్బాచ్చా అయితే ఒకసారి పెద్దవా చూసావా వచ్చింది? వచ్చి కొట్టేలింద్రా. వస్తారని చెప్పాను కానీ ఏం చేస్తారని చెప్పలే కదా. సచ్చినోడా. నాది కూడా 1 సైడ్ లవ్ సార్. సాయి లెక్క అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా అసలు విషయానికి వస్తే సేమ్ డైలాగ్. అసలు విషయం ఏం లేదంట. మేడం గారు జీవన్ అంటే నాకు చాలా ఇష్టం, మిగతాదంతా సేమ్ డైలాగ్. అరే జీవన్ నీకు ఒక విషయం చెప్పాలరా. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఎవరా? ఏం లాభం లేదురా, అది ఎప్పుడు చూసినా నాతో గొడవ పట్టుద్ది. నేనంటే ఇష్టం లేదేమో. నువ్వేం టెన్షన్ పడకు, ఆ అమ్మాయి నిన్ను కలిపే బాధ్యత నాది. ప్రామిస్? ప్రామిస్. అమ్మాయి ఎవరో కదరా, మన పక్కింట్లోనే ఉంటుంది. ఒకసారి చూస్తా. మెల్లిగా చూడు, అక్కడ ఊడుస్తుంది. లవర్ ప్లీజ్ మమ్మల్ని నువ్వే కలపాలి. వెరీ గుడ్. వీడు ఇంత సిగ్గుపడుతున్నాడు. నా బాధ వేరు, నీ బాధ వేరు. అవసరం ఆరారు. నేను లవ్ చేసే అమ్మాయినే వెంకీ లవ్ చేస్తున్నాడా? ఏంట్రా ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? సాయిలేక నువ్వెవరినో లవ్ చేస్తున్నట్టు. ఎవరతను? వదిలేసేలేవే. ఏమైంది? ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూనే ఉంటాడే. బహుశా నేనంటే తనకి ఇష్టం లేదనుకుంటా. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నిజమా? ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. అవును, ఎందుకు ఎవరిని లవ్ చేస్తున్నావు? నీ వెనకే కూర్చొని పేపర్ చదువుతున్నాడు కదా అతన్ని. అతనా? సడన్ గా చూడకే డౌట్ వస్తుంది, మెల్లగా చూడు. నేను లవ్ చేస్తున్న బంగారాన్ని నా ఫ్రెండ్ కూడా లవ్ చేస్తుందా? నా ఫ్రెండ్ కోసం ప్రాణాలే ఇద్దాం అనుకున్నాను. ప్రేమనివ్వలేనా? సినిమాకి వెళ్దాం రావే. నా మనసు ఏం బాగలేదే. అయినా వెళ్దాం రా అదే సినిమాకి.
ఎలాగైనా నా ఫ్రెండ్ని నా లవర్ని కలిపేస్తా. రే కెమిస్ట్రీ క్లాస్ టైం అవుతుంది వచ్చాయి. ఒరే కెమిస్ట్రీ క్లాస్ ఈరోజు కాలేజీలో కాదు, మరి థియేటర్. ఒరేయ్, నా గర్ల్ ఫ్రెండ్ కూడా సినిమాకి వచ్చిందిరా. రేయ్, రేయ్, రా బాబు. ఇది కరెక్ట్ కాదు. అదేంటండి మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిందండి. మరి మీ ఫ్రెండ్? వచ్చేస్తాడండి. ఇదేంటి హర్రర్ సినిమానా? అవుననుకుంటా అండి. నాకు అసలు దయ్యాల సినిమా అంటే చాలా భయం అండి. నాకు కూడా చాలా భయం. హర్రర్ సినిమాలు అంటే భయమా? ఏం జరుగుతుందో నన్న బాధ. అది హర్రర్ సినిమా అయితే నీదేం సినిమా? ఆ సినిమా ఒరే నా భయం అది కాదురా. నా భయం ఇదే. వాళ్ళే కామెడీ. కామెడీ సీన్ వస్తుంది ఎందుకు అడుగుతున్నావు? సరే అమ్మయ్య. వీళ్ళు ఇంకా సరిగ్గా గలవలేదు. వీళ్ళ బంధం స్ట్రాంగ్ చేయాలి. ఐడియా. సేమ్ డైలాగ్. ఏంట్రా ఒక కూల్ డ్రింక్ 2 స్టార్లు? ఓ నాకు నా గర్ల్ ఫ్రెండ్ కా? ముఖేష్ కాపాడుకోలేకపోయాం సార్. ఎక్స్ట్రా చేస్తే నా నుండి నిన్నెవడు కాపాడలేడు. సైలెంట్ గా కూర్చో. నన్ను పట్టుకుంటున్నారా? ద్రావిడ్ ఏం చెప్పాడు? స్లిప్ లో ఉండి క్యాచ్ వదలొద్దు అన్నాడు. అందుకే నిన్ను వదలట్లేదు. ఆ క్యాచ్ కి ఈ క్యాచ్ కి సంబంధం ఏంట్రా? నువ్వు ఒప్పుకుంటే పడతాను క్యాచ్, మన ఇద్దరం ఆడదాం మ్యాచ్. తర్వాత పడుతుంది నాకు ప్యాచ్. సాయలేక ఇదిగో కూల్ డ్రింక్. 2 స్టార్లు ఎవరికి? నాకు నా బాయ్ ఫ్రెండ్ కా? ఏమైందండి? కళ్ళలో నలక పడింది. అయ్యో ఆగండి, నేను చూస్తాను. ఎక్కడ? అక్కడ యాడ్ వస్తుంటే ఎందుకు అడుస్తున్నావు? అమ్మ తను 2 గాజులు అమ్ముకున్నది. వాళ్ళమ్మ 2 గాజులు అమ్ముకుంటే నీకేమైందిరా? అమ్మ ఎవరికైనా అమ్మే. ఎవరికైనా లవరే. నువ్వెందుకు పట్టుకున్నారా? లవర్ ఎవరికన్నా లవరే కదా. నా బాధను అర్థం చేసుకోరా. నా బాధ కూడా అర్థం చేసుకో. అమ్మయ్య. హరిత, హరిత. ఏరా మాట్లాడిందా? లేదే, ఎంత మాట్లాడడానికి ప్రయత్నించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నేను ఎంత కలపాలని ట్రై చేసినా కలవలేదా? అయితే సాయిలవ్ గురించి వెంకికి నేనే చెప్పాలి. వెంకిలవ్ గురించి సాయిలకు చెప్పాలి. రావే వెళ్దాం. ఏంట్రా నా బంగారం అతను ఏదో సీక్రెట్ మాట్లాడుతుంది ఇక్కడ తీసుకొచ్చింది. జీవన్ ఈ రోజు నాతో పర్సనల్ గా మీట్ అవుతాం అన్నాడు. కొంప తీసి ప్రపోజ్ చేస్తాడేమో. ఏమో మాట్లాడుతున్నారు. నా ఫ్రెండ్ నిన్ను లవ్ చేస్తున్నాడు. నేను మీ ఫ్రెండ్ లవ్ చేయలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేసింది నేను. అది కుదరదు, నేను ప్రేమించింది నిన్ను. అంటే నేను సాయిలక్కను ప్రేమించినట్టు సాయిలక్క నన్ను ప్రేమించిందా? అంటే వెంకి నేను లవ్ చేస్తున్నట్టు వెంకి కూడా నన్ను లవ్ చేస్తున్నాడా? ఎగిరే మబ్బులొద్దు, అది జరగడానికి వీల్లేదు. నేను మాట ఇచ్చిన ప్రకారం నా లవర్ నా ఫ్రెండ్ కి త్యాగం చేయాలి. నేను ఆగమైపోయినా పర్లేదు. సేమ్ డైలాగ్. సారీ వెంకి, నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. ఎవరిని? నీ ఫ్రెండ్ జీవన్ని. నీ ఫ్రెండ్ హరితన్. హరితనా? నేను ప్రేమించిన అమ్మాయి నా ఫ్రెండ్ ప్రేమిస్తుందంట. వాళ్ళిద్దరి మధ్య నేను అడ్డు కూడా కాకూడదు. నేను ఆగమైపోయినా పర్లేదు, నా ఫ్రెండ్ ప్రేమ మాత్రం నిలిచిపోవాలి. అందుకే నేను అందరికి దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోతాను. నాది సేమ్ డైలాగ్ అండి. నువ్వు మాత్రం ఎందుకు? నీది సేమ్ డైలాగ్. వెళ్ళిపో. చెప్పేశావా? ఇక నన్ను ఎవరు అడ్డు చెప్పలేరు సార్. రేయ్ మళ్ళీ అందరు ఇక్కడికి వచ్చారేంట్రా? సేమ్ డైలాగ్ అని అందరు చెప్పిన తర్వాత సేమ్ ప్లేస్ కి రాకపోతే ఎక్కడికి వెళ్తాం? కదా. ఒరే ఈసారి 4 రెడ్ పాయింట్లు రెడీ చేయి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే
విదేశీ వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మా ఆవిడ అండి, నువ్వు గుడ్ నైట్ చెప్తే నేను పడుకుంటా. పడుకుంటావు, నువ్వు ఎలా పడుకుంటావు నేను చూస్తా. బంగారం ఇప్పుడు హ్యాపీగా పడుకుంటా. అయిపోయింది. చూసారా, ఎవడైనా ముద్దు పెడితే రెచ్చిపోతాడు, కానీ ఈడేంటే పడుకుంటాడు. మీ ఇద్దరు ముద్దుకొస్తే నా దగ్గర ఎన్నిసార్లు ట్రై చేశారు? సార్ అవునా సార్? చిచి, నేనేం లేదు సార్ ఇప్పుడు. అరే నాకంటే హ్యాపీ నువ్వే అనుకుంటా. ఇద్దరు కూర్చున్నారు ఈ రోజు. సరే గాని ఆ బట్టల షాప్ అతనికి 500 ఇవ్వాలి, ఇవ్వు. ఏగ రవికిరణా? ఆ. ఆయన ఆల్రెడీ 500 కొట్టాడు, చూడండి మన అకౌంట్. ఒరేయ్, నిజమా? ఆయన 500 ఎందుకు ఇచ్చాడే? బ్యాలెన్స్ ఇచ్చి ఉంటాడు. బ్యాలెన్సా? ఈ 2000 పంపారు. మను గారు పంపుంటారండి. వస్తాయి, నేను 3 నెలలు క్యాంప్కి వెళ్ళి వస్తా. వచ్చే రాగానే నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజ్ ఏంటండి? సర్ప్రైజ్ అని చెప్పకూడదు బంగారం. అవునా, సరే మీరు క్యాంప్కి వెళ్ళండి, మీకు కూడా నేను సర్ప్రైజ్ ఇస్తా. ఇదేమిస్తుంది ఇంటికి? ఏ సర్ప్రైజ్ అది? సర్ప్రైజ్ మీరు కూడా చెప్పకూడదు అన్నారు కదండి ఇందాక. నా చెప్తా. ఏంటంటే నువ్వు నెక్లెస్ కావాలన్నావు కదా, నేను క్యాంప్కి వెళ్ళి నెక్లెస్ కొనుక్కొని తీసుకొస్తా. అవునా? మరి నీ సర్ప్రైజ్? పిల్లలు కావాలన్నావు కదా. మీరు చాలా కాలం నుంచి తండ్రి అవ్వాలని కోరుకుంటున్నారు కదా, మీరు క్యాంప్కి వెళ్ళంగానే మిమ్మల్ని తండ్రిని చేస్తా. అర్థమవుతుంది మాస్టర్, అర్థమవుతుంది. అదేదో నేను ఇక్కడ ఉండగా నేను తండ్రిని చేయొచ్చుగా. అదేదో మీరు ఎక్కడ ఉండే నెక్లెస్ కొనొచ్చుగా. అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటా. నాకెందుకో శేఖర్ మాస్టర్ మీద డౌట్ వస్తుంది. నిన్నేమో అన్నాడని నాకు తెలిసింది. నీ ఫోన్ చూసా, వెళ్ళి వార్నింగ్ ఇచ్చి రమ్మంటావా? అంతదాకా మీరు ఎందుకండి? మొన్న నైట్ వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి పోయి ఆయనకు వార్నింగ్ ఇచ్చి వచ్చాను. మంచోడలే పాపం, చెప్తే వింటాడే. సరే పదండి. లోపలికి వెళ్దాం. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. ఏ దిష్టి బొమ్మ, ఆకలిస్తుంది, టిఫిన్ ఏం చేసావు? ఫాస్ట్ గా అయిపోద్దని చేశానండి. తీసుకురా. ఫాస్ట్ గా అయిపోద్దని చెప్పాగా, అయిపోయింది. తినేసావు ఫాస్ట్ గా. బీరువాలో 5,000 పెట్టా, చూసావా? నేను చూడలేదండి. నువ్వు బీరువాలో 5,000 పెట్టాను, టక్మన్ డోర్ వేసావు, నలిగిపోయి చూడలేదా? చెప్పా పేళ్ళని, నేను వేస్తాను చూడు. చీర కొంటానన్నారు కదండి, గుర్తు తెచ్చుకోండి. కొంటానులేవే. ఇంకెప్పుడు కొంటారండి? అబ్బా కొంటానులేవే నీ దినానికి. సరే అయితే తెల్ల చీర కొనండి. తెల్లదెందుకు? మరి మీ దినానికి అదే కట్టుకోవాలి నేను. చెప్తావే. ఏమండి, ఇంకోసారి కొట్టారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. కంప్లైంట్ ఇవ్వాలంటే ముఖం మీద దెబ్బలు ఉండాలి కదమ్మా. ఏం అవసరం లేదు, ముఖం నీట్ గా ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి నా ముఖం మీద కిరోసిన్ బేస్ తగలబెట్టాడన్న వాళ్ళు నమ్మి కంప్లైంట్ తీసుకుంటారు, తెలుసా? అలాంటి మొహం అది, అలాంటి మొహం అది. చంపేస్తా. చూసారా శేఖర్ మాస్టర్, ఇదండి మా ఆయన వరుస. అసలు నేను ఈయన చేసుకోవాల్సిన కాదండి. నేను 10th లో ఒక అతను లవ్ చేశానండి. అతను చేసుకుందాం అనుకున్నా, కానీ మిస్ అయింది. అతనికి ఒకసారి ఫోన్ చేస్తాను. వస్తాడులే. వెంకీ ఏంటి గొప్పది? ఏంటి మీ ఇద్దరు ఫోన్లు చూసుకుంటున్నారు? మీరు కాదు. హలో హలో, ఎవరు? వెంకీ, నేను సౌందర్యాని. ఎలా ఉన్నావు సౌందర్య? ఎలా చెప్పమంటావు వెంకీ? నువ్వెలా ఉన్నావు? ఏమని చెప్పను? కామెడీ చేస్తున్నాను తప్ప ఏదేం చెప్పు, నమ్ముతా. చెప్పు తెగుద్ది. నువ్వు ఎలా ఉన్నావు? నీకు పెళ్ళైందా? అయ్యింది వెంకీ, కానీ మా ఆయన వల్ల నేను నానా నరకం అనుభవిస్తున్నా. నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైంది, కానీ మా ఆవిడ వల్ల నేను అమ్మ నరకం అనుభవిస్తున్నా. అమ్మ నరకం ఏంటి? నువ్వు నాన్న నరకం అన్నా కాబట్టి నేను అమ్మ నరకం అన్నా. ఇప్పటికే 2 టీంలు వెళ్ళిపోయినాయి. యూట్యూబ్ స్కిట్ చేసుకోవడం అవసరమా వెంకీ మనకి? చెప్పు. సౌందర్య, మరి ఇద్దరం పెళ్లి చేసుకుందామా? మరి మీ ఆవిడ మా ఆయన ఒప్పుకోరు కదా, మరి ఏం చేద్దాం? వాళ్ళని చంపేద్దాం. చంపేద్దామా? పదా, ఇద్దరం కలిసి చంపేద్దాం. ఇదే ప్లాన్. ఏమండి? ఎవరితో మాట్లాడుతున్నారు? కస్టమర్ కేర్ తోనే. నా కస్టమర్ తోట. నీ కస్టమర్ ఏంటే? అంటే నా ఫోన్ లో నా కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నారు. కస్టమర్ కేర్ చూసారండి, చీటికి మాడికి ఎంత టార్చర్ పెడుతున్నారో. అసలు నేను ప్రేమించింది వీడిని కాదు, మా వాళ్ళు బలవంతంగా వీడికిచ్చి పెళ్లి చేశారు. నేను ప్రేమించిన వాడిని పిలుస్తాను ఉండండి. ఏంటి కొంపదీసి మీరు ఫోన్లు చూసుకున్నారేంటి? అసలు ఫోన్లే తీలా మేము అసలు. హలో డార్లింగ్. ప్రసాద్ ఎక్కడున్నావు? హరిత, ఎక్కడున్నావు ప్రసాద్? నీ కోసం పిచ్చోండి అయిపోయి హైవేల మీద తిరుగుతున్నాడు హరిత. ఇప్పుడు నేను అక్కడ రావట్లేదు ప్రసాద్. ఏ హరిత? అంటే అక్కడ ఇల్లు మారి లోకల్లోకి వచ్చేసాం. లోకల్ ఆటో. సర్లే గానీ నీకు పెళ్ళైందా? పెళ్ళైంది హరిత, కాకపోతే మా ఆవిడతో నాకు ఆనందం లేదు. నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైంది, తోటే ఆనందం లేదు.
ఏంటి? అదే మా ఆయనతో ఆనందం లేదు అంటున్నా. సరే మనతో పెళ్లి చేసుకుందామా? అమ్మో మీ ఆవిడ ఊరుకుంటుందా? అందుకే మా ఆవిడని చంపేస్తా, అలాగే మీ ఆయన కూడా చంపేస్తాం. అమ్మో ఈ మాత్రం దాన్ని చంపడం ఎందుకు, వాడే పక్కన ఉంటాడు. పక్కన ఉంటే ఇద్దరు పెద్ద మనుషులు ఒప్పుకోరుగా. ఎందుకు ఒప్పుకోరు, వాళ్ళు కూడా పక్కన పడి ఉంటారు. సరే చంపేద్దాంలే. ఏమండి ఆ నేను మార్కెట్కి వెళ్ళొస్తా. ఓకే. ఏమండి నేను మార్కెట్కి వెళ్ళొస్తా. సౌందర్య హరిత నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? నాకు కొత్తగా పెళ్ళైంది, ఇదిగో ఇంట్లోనే కొత్తగా ఇంటికి దిగాం. అవునా? మీరేంటి ఇక్కడ? మా పాతకి పెళ్ళైంది, పాతకి ఇంట్లోనే ఉంటున్నాం. అవును, ఏ మాటకు ఆ మాట, అప్పటికి ఇప్పటికి గంధపు చెక్కలాగా అలాగే ఉన్నావే. అవునే, నువ్వు కూడా ఏ మాత్రం తగ్గకుండా కాల్చిన చెక్కలాగే ఉన్నావు. కాల్చిన చెక్క. అయినా నాన్న నీ పేరు పెడతావంటే, నన్ను మను గారు చూసి ఫ్లాట్ అయ్యారు తెలుసా? నిన్ను చూసి ఫ్లాట్ అయ్యాడు, ఆయన అయితే నన్ను ఫ్లాట్ కే రమ్మన్నాడు. హలో, శేఖర్ మాస్టర్ నన్ను చూసి ముద్దొస్తున్నా అన్నాడు తెలుసా? నీకు ముద్దు వస్తున్నావు అని చెప్పాడు, నాకైతే ముద్దే ఇవ్వమన్నాడు ఆయన. ఇవ్వమన్నాడు, నన్ను పెట్టుకున్నాడు, నీకు చెప్పలేదు అంతే. సర్లే, మేమిద్దరం 10th క్లాస్ క్లాస్మేట్స్ అన్నమాట. అవును. మా ఆయన ఒకటే టార్చర్ పెడుతున్నాడు నన్ను. మా ఆయన కూడా నన్ను టార్చర్ పెడుతున్నాడు. మన కష్టాలన్నీ చెప్పుకుంటా అలా బజార్ను పడదాం పదా. బజార్ ను పడదాం కాదే, బజార్కి వెళ్ళి మాట్లాడుకుందాం అనాలి. అప్పుడు నువ్వంటే పాత కాబట్టి నీకు అలవాటు ఆ డైలాగ్, నీకు కొత్త పద. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ప్రసాద్, ఏ వెంకీ, ఏ పంచ్. నువ్వేయుగా. సార్ మా చిన్న ఫ్రెండ్స్ మీ ఇద్దరు. కేజీ ఎల్కేజీ కాదు ఫ్రెండ్స్. సార్, 10th లో ఫ్రెండ్స్ అండి. ఇంతకీ నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైందిరా, కానీ మా ఆవిడ టార్చర్ రా. నీకు పెళ్ళైందా? నాకు పెళ్ళైందిరా. నేనే ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉందిరా? ఓ చాలా చండలంగా ఉందిరా. నీ మొగలా ఉందన్నమాట. మాట్లాడుకుందాం పద వాళ్ళ సరేరా. గురించి. సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను సార్. సౌందర్య, వెంకీ, అప్పటికి ఇప్పటికి సేమ్ నేరేడు పండులా నిగినిగిలాడుతున్నావు. ఈ పండు కోసం ఎంత మంది వేచి చూస్తున్నారో నాకు తెలుసు గానీ నువ్వు నా సొంతమే. మీ ఆయన మా ఆవిడని ఎలా చంపుతాను తెలుసా? ఎలా? ఆయిల్ పోసి చంపేద్దాం. సరే, ఫిక్స్. సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను సార్. హరిత, ప్రసాద్ ఎలా ఉన్నావు? నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు. ఏదో రికవర్ అయ్యంలే. మా ఆయన్ని మీ ఆవిడని చంపుదాం అనుకున్నాం కదా. నాకు ఐడియా రావట్లేదు, నీకే వస్తాయి చెప్పవా? కొన్ని పాలల్లో వెలకల ముందు పెడదామా? పాలల్లో ఎలకల మందు వాటే ఐడియా, పాలల్లో ఎలకల మందు, మల్లెపూల్లో విషయం, మంచం కింద కత్తులు, వాటే బెడ్రూమ్ థాట్స్. యావండి ఏం బంగారం? ఈ పాలు తాగండి. ఓకే. ఒసేయ్, ఏమండి ఈ పాలు తాగు. ఏంటి కడుపులంతా ఎలా అవుతుంది? ఏం పర్లేదులే, ఈ ఆయిల్ పోసి దీన్ని చంపేస్తా. నేను కూడా సేమ్ డైలాగ్. ఏమండి? ఏమే? ఏమండి కడుపులో తిప్పినట్టుంది. ఏమైందిరా అలా ఉన్నావు? అరే మా ఆవిడ నా మీద ఆయిల్ పోసి పడేసిందిరా. ఈ ఐడియా ఎవరికి ఇచ్చినట్టున్నానే. నీకేమైందిరా? మా ఆవిడ నన్ను చంపడానికి పాలలో ఎలకల మందు కల్పించిందిరా. ఈ ఐడియా ఎవరికి ఇచ్చినట్టున్నానే. ఏందిరా? కడుపులో తిప్పుతుందిరా. కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వరా. హాస్పిటల్కి వెళ్దాం పదా. నాకు తెలిసి 4-5 హాస్పిటల్ తక్కువకి చేస్తాను నీకు. అవునా? అవును. బా అమ్మా సౌందర్య రావే. అసలు ఈ నడకే బాల. ఏమైంది? మా ఆయన నన్ను చంపడానికి నూనె పోసి చంపాడే. అమ్మా, ఇది ఎక్కడ విన్నట్టుంది. నీకేమైంది? మా ఆయన నన్ను చంపడానికి ఎలకల ముందు కలిపాడే పాలల్లో. ఈ ప్లాన్ నేను ఎక్కడ ఇచ్చినట్టుంది. సర్లే పద, చచ్చిపోయేటట్టు హాస్పిటల్కి వెళ్దాం. సరే పద. ఇదంతా కాదురా, వాళ్ళ పీడ ఎలాగైనా వదిలించుకోవాలి. అరే నీ లవ్కు నేను హెల్ప్ చేస్తాను, నా లవ్కు నువ్వు హెల్ప్ చేయి. అంతే, నా లవ్ ఫోన్ చేస్తా. హలో బంగారం. చెప్పు బంగారం. మా ఆవిడ దాన్ని చంపే కన్నా ముందే అది నన్ను చంపడానికి ప్లాన్ చేసిందే. సేమ్ నన్ను కూడా అలాగే చేస్తున్నాడు. ఓ పని చేద్దాం, సాయంత్రం 5 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు. ఓకే? వాడి పిల్లం కూడా అలాంటిదేనంట. అసలు తెల్లవేనా అది? మొగ్గు నట్టేనా చూసుకునేది? దానికి లేదా లేదా? నువ్వు ఒకదాని వస్తున్నావా? లేదు, నా ఫ్రెండ్ కూడా వస్తుంది. మన విషయం తెలిసిపో దానికి. ఏం కాదు, వాళ్ళ ఆయన కూడా దాన్ని టార్చర్ పెడతాడంట. చిచ్చి, వాడు అసలు మొగోడేనా? పిల్లని ఎలా చూసుకోవాలో తెలీదా? నేను పార్కుకి వెళ్తున్నాను మా లవర్ని కలవటానికి. సరేనా? నువ్వు కూడా వస్తావా? సరే, నేను కూడా నా లవర్కి ఫోన్ చేస్తాను. బంగారం ఎక్కడున్నావు? హలో బంగారం, నా ఫ్రెండ్ తో ఉన్నాను బంగారం. సరే, సాయంత్రం 5ంటికి కృష్ణకాంత్ పొదల్లోకి వచ్చి. పొదల్లోకా? పార్క్ లోకి వచ్చాయి. పార్క్ లోకా? బంగారం, మా ఆవిడ నా మీద హత్య ప్రయత్నం చేస్తుంది బంగారం. అవునా? నా మీద కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? అయితే నా ఫ్రెండ్ తీసుకుని పార్క్ వస్తాను బంగారం. సర్లే రమ్మని చెప్పు.
అమ్మా ఒరేయ్, ఏంట్రా చర్రా, నా పెళ్ళ ముందు నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారా? కవర్ చేస్తానులే అలా ఉండు. ఏంట్రా? నా పెళ్ళం నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారా? ఎక్కడ్రా? అమ్మో ఇటు రావే సౌందర్య. ఏమైంది? మా ఆయనను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారే. అవునా? ఎక్కడ? ఇట్లావే, మా ఆయన నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారే. అవునా? ఇటు రావే. అబ్బా, నువ్వు రావే. నువ్వే రావే. నువ్వు అసలు ఫ్రెండ్ వేనా? అక్కడ నా పెళ్ళ నా గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చారంటే కొంచెం కూడా కోఆపరేట్ చేయవా? అసలు నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా? నా పెళ్ళం నా గర్ల్ ఫ్రెండ్ వచ్చారంటే కోఆపరేట్ చేయవా? ఒకసారి నువ్వు మనిషివేనా? నా మొగుడు నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తే కోఆపరేట్ చేయవంటే? అసలు నువ్వు మనిషివేనా? నా బాయ్ ఫ్రెండ్ లవరు మను గారు శేఖర్ గారు వస్తే అసలు కోఆపరేషన్ చేస్తావా? ఫ్రెండ్స్ అంటే అలా వాల్యూ ఇవ్వాలి. అది, అది అలా అది మ్యాటర్. గర్ల్ ఫ్రెండ్ భార్య అదే అలా అయిపోయింది అన్నమాట. ఏం చేద్దాం మరి? సార్ ఏం చేయమంటారు సార్? ఎవరి పెళ్ళాలతో వాళ్ళు ఉండండి. ఎవరి పెళ్ళాలతో వాళ్ళు. దా బంగారం, వెళ్ళిపోదాం. ఏయ్, ఎవరి పెళ్ళాలతో వాళ్ళు అని చెప్పింది. రండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి నల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి నమస్కారం రోజా గారు. నమస్కారం. నా పేరు వెంకీ అండి. నమస్కారం రోజా గారు, నా పేరు చిత్రలారి. చిత్రలారి, లారీ బస్సు కాదు, చిత్రలహరి. మాకు మొన్నే కొత్తగా పెళ్ళైందండి. ఈ ఇంట్లోకి కొత్తగా కాపురం వచ్చాం. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నీకు ఫుల్ చుక్కలు చూపిస్తా. నేను చూడని చుక్కలా? అదే పెళ్లిగా ముందు మేడ మీద పడుకుంటాం కదా, అప్పుడు చుక్కలు చూస్తాం కదా. ఇంకా నేను చూడని చుక్కలు ఏమైనా చూపిస్తారేమోనని. మీ ఊరు వెళ్తున్నాను, ఇంటికి ఎవరైనా వస్తే నేను లేనని చెప్పు. సరే, మీరు వెళ్తున్నప్పుడు మధ్యదారిలో ఉండి ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, ఇంట్లోనే ఉన్నానని చెప్పండి. ఏయ్! నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. సరే గానీ నిజం చెప్పి, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. నేనే. మీరే. ఓకే ఓకే ఓకే. ఆ కండలు, ఆ హెయిర్ స్టైల్ ఎంత బాగున్నారో. నేనే. మీరే. ఓకే 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 ఓకే. మీలాంటి భర్త దొరికితే ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగే. నేనే. మీలాంటి భర్త దొరికితే ప్రతిరోజు దండగే. ఆయన చూసన్నవా? ఏంటండి మీరు ఇంత అందంగా ఉండి మా పచ్చని కాపురం చిచ్చు పెడతారు లోపలికి. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళ నల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి. అబ్బా, ఈ చీరలో ఏం బాగున్నావే. ఈ రోజంతా నీ కళ్ళలో కలిపి చూస్తూనే ఉంటా. ఈ రోజు చేసేది అదేగా. అందరూ చెప్పాలేంటి? ఏమండి, నాకు ఒకటి కావాలండి. నాకు రెండు కావాలి. ఏం చెప్పానండి ఎవరికన్నా? సరేగా, నేను ఊరు వెళ్తాను. నిన్న వెళ్ళావు కదే పండక్కండి. నీకు ప్రతిరోజు పండుగేనా? ఆయన వస్తే ప్రతిరోజు పండగే కదండి. రోజా గారు ఒక్క మాట మన గురించి చెప్పారు ఇంకో, ఈ రోజంతా నీకు దండగే. అంతేనండి. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. నమస్కారం మేడం. హాయ్ అండి. ఏయ్, ఎవరే అక్కడ అద్దం పెట్టింది? తీయండి, అద్దం తీయండి ఫస్ట్. What? నాకు ఎదురుగా అద్దం ఎందుకు? బాబు టూ మచ్. అక్కడ వచ్చింది హీరో సాయిధరం తేజ్. నాలాగుంటే నా ప్రతిరూపం అనుకున్నాను సార్. అచ్చా, ఆయన దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది తెలుసా? ఈ మాట ముందు చెప్పాలి కదా మరి నాకు. సార్, నేను మీ ప్రతిరూపం ఏంటి సార్? మీ నీడ పోతుంటా చూడు, సేమ్ చూడండి. మీలాగా గ్లామర్ ఉంది, మీలాగా అందం ఉంది, మీలాగా స్టైల్ ఉంది. అయినా నాకు పెళ్లి కావట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు సార్. అమ్మా, సాయి ఇది ఇక్కడ ఉందేంటి? అమ్మా, అమ్మా, హరిత. చిచి, నువ్వు ఇక్కడే ఉన్నావా? చిచి, నువ్వు ఇక్కడే ఉన్నావా? మేడం, అసలు విషయం ఏంటంటే నేను వీళ్ళిద్దరిని ప్రేమించా, రిజెక్ట్ చేశా. ఎందుకులే అని. నువ్వు చేసావా, వాళ్ళు చేసారా? నేనే వాళ్ళ వెంట పడ్డా, నన్ను రిజెక్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం పెళ్లి కావాలి కంపల్సరీ. ఎలా? నేను ఇప్పుడు ఎప్పుడు అందంగా అవుతానో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అవుతా. సార్, బాగుంది బాగుంది బాగుంది. ఇంకోటి తీయరా, ఇంకోటి తీయరా. ఇది పట్టుకో.
వద్దు, ఇది నువ్వు పట్టుకుంటే ఇది కాకైపోద్ది. కరెక్టే. బాగుంది సార్, చాలా రోజులు అవుతుంది మటన్ తినక. ఇది పగలగొట్టి మేకని తీయండి సార్. మీకు ఇవన్నీ ఎవరు నేర్పారు? మా గురుగారు దేవుడు. ఆయన ఎలా వస్తాడు? ఇగో ఇట్లెత్తి దేవుడా అని పిలు. దేవుడా ఈశ్వరుడే చేసినాడు. ఏంట్రా పిలిచావు? నేను చాలా అందంగా తయారు కావాలి దేవుడా. నీకు విషయం తెలుసా? నువ్వు పుట్టినప్పుడు చాలా చందాలంగా ఉండేవాడు. నేనే ఎంతో కొంత అందం ఇచ్చి నిన్ను ఇలా తగలబెట్టా. తగలబెట్టావా నిజంగానే దేవుడా? ఇప్పుడు నేను అందంగా కావాలంటే ఏం చేయాలి దేవుడా? నీకు ఒక వరం ఇస్తా. ఇదేంటి? ఇది అద్భుత దీపం. దీన్ని నువ్వు ఇలా ఇలా రుద్దినప్పుడల్లా జీనీ వస్తది. జీనీ రాదు, ఒక వరం వస్తుంది. ఓహో, నువ్వు ఎలా కావాలంటే అలా మారిపోతావు. దేవుడా సూపర్ దేవుడా. తదాస్తు. ఫిష్ ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, తలుపులేసుకొని ఉండు. సరేనండి, బాయ్. బాయ్. ఈడ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నన్ను రిజెక్ట్ చేస్తారు గానీ నేను వాడి రూపంలోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరికి గొడవ పెట్టి విడాకులు ఇప్పించి దాన్ని చేసుకుంటా. అది నా ప్లాన్. సార్ మేడం నేనే సార్ జీవన్ని. వీడి రూపంలోకి వచ్చా. ఇప్పుడు చూడు దాని సంగతి. అమ్మా ఏమండి లోనకి రండి. అమ్మా, ఇది ఇంత ఫాస్ట్ అనుకోలేదు. మరి నా కోసం ఒక పని చేస్తారా? ఒక్కటేంటి, నీకోసం రెండు చేస్తా. అదిగో అక్కడ బట్టలు ఉతికి పెట్టరా? అబ్బా ప్లీజ్, ఒకసారి నేను ముద్దు పెట్టుకుంటాను. లేదు, బట్టలు ఉతికిన తర్వాత దాని పక్కన అంట్లు కూడా ఉన్నాయి, రండి. ఓకే బంగారు ఆగండి, ఇవాళ అలసిపోయారు కదా, రేపు పెట్టుకుంటా. ఇవాళ అలసిపోలేదు, ఏం పర్లేదు. లేదు, రేపు అని చెప్పాను కదా. ఇలా కొట్టింది నీ దరిద్ర. నా రూపం నాకే కావాలి. పని చేస్తా, పక్కింటి వాడి రూపంలోకి వెళ్తా. అప్పుడు వాళ్ళిద్దరికి విడాకులు ఇచ్చి దాన్ని చేసుకుంటా. ఎస్, నేనే సార్ జీవని. వీడి రూపంలోకి వచ్చా. ఇప్పుడు చూడు దాని సంగతి. ఏమే ఇలా రా. అబ్బా ఏం అందంగా ఉన్నావే, నా ప్రేమించుకుందాం. రోజు చెప్పే మాటలేగా. రోజు చెప్తాడా? ఇప్పుడు చూడు, చంపేస్తా, చింపేస్తా, నలిపేస్తా. పువ్వుల్ని కాదు నిన్నే. ఇట్రా. రే ప్రసాద్, రే ప్రసాద్. ఎవడు ప్రసాద్ అని చూడు. మిమ్మల్ని పిలుస్తున్నారండి. పైసలాడరా? పైసలా? ఆడొచ్చి 5 నిమిషాలు ఇచ్చేస్తారు. ఓకేనా? ఆడేవాడు ఈడేవాడు ఇచ్చింది నీకైతే. నాకా? మొత్తం చైన్ ఈ ఉంగరాలు అన్ని లాగండి. అమ్మో అమ్మో అమ్మో, వెళ్ళండి రా, తీసుకున్నారు కదా. అమ్మో టిక్ టాకో ఎల్లు. ఏంటండి మీరు ఇన్ని అప్పులు చేశారా? ఇలా అని తెలిస్తే అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కూడా కాదు. అవునా మేడం? సార్ చైన్ పోయింది, ఇది పోయింది, దాని ముందు పరుగు పోయింది. అమ్మో నేను దాంట్లోకి వెళ్ళిపోతా. చైన్ అన్ని లాగేసుకున్నారు. ఇలా కొట్టారేంట్రా దరిద్రం. వీనికి ఇన్ని అప్పులు నాకు తెలిస్తే వాడి లోనికి పోపోతున్నారు. సార్ ఈ ఇంట్లో పని అయిపోయింది సార్, ఆ ఇంట్లోకి వెళ్ళి పని చేసుకుంటాను. అమ్మ ఐడియా. ఇప్పుడు చెప్తా, రత్తాల రూపంలో వెళ్తా. అప్పుడు ఉంటది వాడికి. సార్ నేనే సార్, రత్తాల రూపంలో వచ్చా. ఇంట్లో కూడా బాగానే అందంగా ఉన్నా. ఒక ముద్దు పెట్టుకుంటా. మా ఆవిడ హ్యాండ్ ఇచ్చిందబ్బా. అయ్యగారు, అమ్మగారు లేరా? అయ్యగారు అమ్మగారు లేరు, దొంగ. కమాన్. అదేంటి రా. అయ్యగారు? అయ్యగారేంటి మర్దం చేసిందే కదా. అయ్యగారు, చీచి. ఒరేయ్, నీ దండం పెడతా లేరా? వాయిస్ మార్చిన వదలను. రత్తాలు నీకు ఇవాళ రత్తాలే. రత్తాలు రత్తాలు, ముక్కంట రత్తాలు, చెయ్యంట రత్తాలు. ఇవాళ అమ్మగారు అమ్మగారు అమ్మో. నా రూపంలో వెళ్ళిపోతా. ఎర్రగా అయిపోయింది. జస్ట్ మిస్ జీవ. ఏంటో నాయన, రక్తాల లోపలికి వెళ్తే రక్తాలు ఇచ్చేలా చేశాడు. ఓ పని చేస్తా, వీనిటికి వెళ్ళిపోతా రక్తాల రూపం. వీడైతే కొంచెం సాఫ్ట్. అప్పుడు ఏమన్నాడు? సార్ నేనే. రత్తాలు వచ్చావా? నీకు సర్ప్రైజ్. కళ్ళు మూసుకో. మెల్లిగా చూడు, తెరువు, కళ్ళు తెరువు. ఎవడీడు? అలా అంటావేంటి? నీ మొగుడు 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళేసి వచ్చినంత మాత్రం అలా అంటావేంటి? ఏంటండి గొడవ? రత్తాలు వాళ్ళ ఆయన వచ్చితే వాళ్ళ ఆయనతో వెళ్ళనంటుంది. నువ్వన్న చెప్పు. అదేంటి మీ ఆయన అంత ప్రేమగా పిలిస్తే వెళ్ళొచ్చుగా. వెళ్ళు. నేను వెళ్ళను, వీలైతే నువ్వే వెళ్ళు. నేను వెళ్ళడమే. అంటే
నేను ఆగలేను. చావు తప్పి కన్ను లొట్టమైంది. అమ్మో నిజమేనా, లేకపోతే నా బతుకంతా ఆగమాగం అయిపోయేది. అంటే ఏంట్రా ఇది నొక్కితే నువ్వు ఎలా పడితే అలా మారతావా? అంటే మాలో మాకు పుల్లలు పెట్టింది నువ్వేనా? నీ సంగతి రే. రెడీ బాస్కెట్బాల్. దేవుడా ఒక్కసారి రా దేవుడా, ప్లీజ్ దేవుడా. వచ్చావా దేవుడా? ఏంటో పిలిచావు? ఇదంతా ఇరిగిపోయింది దేవుడా, ప్లీజ్ నేను కోరిక కోరుకోవాలి. ఒక వరవిస్తున్నా కోరుకో. ఒక రెడ్ షర్ట్ ఇప్పండి. ఏ బిషు! అబ్బా ఈ సామి నీకు దండం పెడతా. అరే నువ్వు ఎంత తెలివి తక్కువ ఎదవరా? నీకు ఒక వరవిస్తున్నా కదా, ఏ సాయి తరం తేజ లాగో ఏ అరవింద్ స్వామి లాగో అందంగా మారాలి కదరా. అబ్బా షర్ట్ అనవసరంగా ఇది రావాలని కోరుకున్నా. అలా కోరుకుంటే మనం ప్లీజ్ మళ్ళీ అరా ప్లీజ్. ఏంటో మళ్ళీ దేవుడికే కోపం తెప్పిస్తున్నావు నువ్వు. ఐ హేట్ యు. బుట్టబొమ్మ నన్ను ఇది టూ మచ్. ఒక సాంగ్ కి ఇంకొక సాంగ్ మూమెంట్స్ వేస్తున్నారు మీరు. బొమ్మ సాంగ్ కి రాముల మూమెంట్ వేస్తారా? టూ మచ్ కదా. మాస్టర్ మీకు ఒక విషయం చెప్పాలి. ఒకటేంటి 100 చెప్పు డార్లింగ్ వింటా. ఈ అమ్మాయిని చాలా గాఢంగా ఇష్టపడుతున్నాను, కానీ Okay. ఎలా మాట్లాడాలో అర్థం అవట్లేదు. ఎస్ ఫస్ట్ పేరు అడుగుతా. ఎక్స్క్యూజ్ మీ, మీరు దీపిక పదుకునే కదా? ఆహా, హరిత నుంచోనే మీకు విషయం చెప్తా, మీరు ఫీల్ అవ్వద్దు. ఏంటది? నేను మీకు తెలియకుండా వారం రోజుల నుంచి మీ వెనక పడుతున్నా. నేను పడితేనే ఫీల్ అవును. ఏంటి? అదే నా మీద ఎన్నో నిందలు పడ్డాయి కదా, ఫీల్ అయ్యానా అంటున్నా. నేను అందరి దగ్గర విన్నాను, మీరు చాలా మంచివారంట, అందరితో ఫ్రీగా ఉంటారంట. ఫ్రీనా? ఎవడాడు చెప్పింది? ఫ్రీ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. ఏమంటారు శేఖర్ మాస్టర్? నాకేం తెలుసు? ఆయన బాగా కాదు నేను డబ్బులు ఇచ్చానే నీకు. అంటే నేను ఎప్పుడు బిజీగా ఏదో పని చేసుకుంటూ ఉంటానని ఆయన ఉద్దేశం. అదా, మీరు ఒప్పుకుంటే మీ పేరు ముందు నా ఇంటి పేరు పెడదాం అనుకుంటున్నా. ఒంటి పేరు ఇంటి పేరు అంటే అసలు సెట్ అవ్వదు మనకి. అది కాదండి, మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. ఇవన్నీ మా ఇంట్లో ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరు? మీకు పెళ్లి కావాల్సిన అక్కగానే ఏమైనా ఉందా? లేదండి, మా అమ్మకి నేను ఒక్కదాన్ని బేరాలు పట్టిని. బేరాల పట్టి కాదండి, గారాల పట్టి. గారాల పట్టికి వచ్చిన కర్మ ఇదంతా. అసలు మీకు నన్ను లవ్ చేయకుండా కారణం ఏంటి చెప్తారా? అంటే నేను ఆల్రెడీ లవ్ లో ఫెయిల్యూర్ అయిన వ్యక్తినే లవ్ చేద్దాం అనుకుంటున్నానండి. అవునా? ఎందుకు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఏంటి? అదే లవ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంటది కదా అంటున్నా. ఓకే, నాకు ఇప్పటివరకు మోహన్ కుక్కతి కూడా పడలేదు, ఏదో అబద్ధం అట. ఏమండి, నాకు ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అండి, లవ్ ఫెయిల్యూర్. అవునా? ఎవరు? ఎదుగు ఆ అమ్మాయినండి. అవునా? వెళ్ళి మాట్లాడమంటారా? వద్దు, అసలే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి నన్ను కాదనుకుంది. ఇప్పుడు నేను కనబడితే మళ్ళీ ఫీల్ అవుతుంది. అయ్యో వెంకీ ఆగు. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుండాలో. బేసిక్ నేను బ్యాచులర్ మేడం, నాకు ఒక అమ్మాయి కూడా పట్టలేదు, నాకు లవర్ లేదు. ఈ అమ్మాయిని పాడేయాలన్నా సరే పాడేయాలంట. ఎక్స్క్యూజ్ మీ, 6 నెలల నుంచి మీ వెనకాల తిరుగుతున్నానండి. అదేదో హాస్పిటల్ చుట్టూ తిరగొచ్చుగా. అలా అర్థమైందా మేడం? అమ్మాయిలు పడాలంటే ఫ్లట్టింగ్ చేయాలి మేడం. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు రోజా గారు కాదు? లేదండి. నా కిడ్నీలో ఉన్న మోసం చేస్తాను, కళ్ళు మోసం చేయ మేడం. మీరు రోజా గారే. అవును నేను రోజా గారిని, నా చెక్కు నాకు ఇచ్చేసి. మీరు రోజా గారా? అవును. మరి ఆవిడెవరు? ఎనీవేస్ ఐ లవ్ యూ అండి. నేను మీలాంటి వాళ్ళని ఇష్టపడినండి. మరి ఎవరిని ఇష్టపడతారు? లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఇష్టపడతా. లవ్ లో ఫెయిల్ అని ఉన్నాడా మేడం? నా 2 ఫెయిల్ మేడం. ఏంటి? లవ్లు. ఇంతకా లవ్ ఫెయిల్యూర్ అమ్మాయి ఎవరు? ఎవరంటే నంబర్లే. అక్కడ ఇక్కడండి. మాట్లాడమంటారా? ఆవిడే మాట్లాడుకుంటుందండి. తనలో తనే మాట్లాడుకుంటుంది. లవ్ ఫెయిల్ అయింది కదండి, డిస్టర్బ్ లో ఉంది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అందు గురించి అనమాట. నన్ను చూస్తే ఫీల్ అవుద్ది. మీరు రేపు చెప్పండి నాకు, ఓకేనా? ఆలోచించుకొని చెప్తా. చెప్పండి. వెంకీని లవ్ చేసి మిస్ చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటా. పాప ఎన్ని కారణాలు ఉంటే వాళ్ళ మిస్ చేసుకుందో. ప్రసాద్ మిస్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకుంటా. ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మిస్ అయిపోయిందో. హాయ్. హాయ్. అమ్మో, దీనికి నేను ముందే తెలుసా ఏంటి? దీనికి నేను ముందే తెలుసా? హాయ్. హలో. బాయ్. బాయ్. ఏంటిది?
వెంకీ హరిత, నా గురించి ఆలోచించారా? ఐ లవ్ యూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా లవ్ ఒప్పుకుంటా అనుకోలేదు. హరిత ఏంటి వీడితో ఉంది, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి ప్రసాద్ మోసం చేస్తుందా? ఈ విషయం ఎలా ఇస్తారు ప్రసాద్ తో చెప్పాలి. ప్రసాద్ ప్రసాద్ చెప్పండి, నా లవ్ ఓకే చేశారా? నీకు అన్యాయం జరిగిపోతుంది. నీ హరిత నిన్ను మోసం చేస్తుంది. హరిత ఎవరండి? నీ లవరు. నా లవరు అన్యాయం చేస్తుందా? ఆ. నాకా? హరిత అందరికి న్యాయమే చేస్తుందండి, ఎవరికి అన్యాయం చేయదు. హరిత నిప్పండి. అందుకే వేరే వాడితో చలిగాచుకుంటుంది. సర్లేండి, తను హ్యాపీగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి. ఎంత మంచివాడు మేడం. వీడు మంచివాడైనా నేను మాత్రం మంచిదాన్ని కాదు. వాళ్ళిద్దరిని ఎలా అయినా సరే విడదీసి ఆ బాధ ఏంటో దానికి తెలియజేస్తా. హ్యాపీగా ఉండాలండి. యాడోక్ ప్రసాద్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇంత మంచివాడైన నా వెంకీని వదిలేసి ఇది వీడితో తిరుగుతుందా? ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టి ఆ మోసం ఎలా ఉంటుందో చూపిస్తా. వెంకీ, బంగారం పెద్ద తప్పు జరిగిపోయింది. అయితే లోపల దాచుకోవాలి, బయటికి చెప్పకూడదు. అబ్బా, నేను తప్పు చేస్తే దాచుకునేదాన్ని, చేసింది సాయలేక. సాయిలేక అదేమిటి? అదేవత ఏంటి? నీ లవర్ కదా. నా లవర్ కరెక్ట్. ఏం చేసింది? అది వేరే వాడితో తిరుగుతుంది. వేరే వాడితో తిరుగుతుందా? ఫోన్లే, అది అక్కడున్న హ్యాపీగా ఉంటే చాలా. అయ్యో, ఎంత అమాయకుడు వెంకీ. నువ్వు పెళ్ళైన తర్వాత కూడా ఇంత అమాయకంగా ఉండు. ఓకే. చూసావా మేడం, అది ఎంత మోసగొత్తో. ఎలా అయినా సరే నేను వెంకీకి దగ్గర అవుతాను. ఒంటరిగా దొరికాడు, ఓకే చేస్తా. వెంకీ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అవునా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. లవ్ యూ. అయ్యో, అబ్బా, ఇంకా సాయి రాలేదేంటి? వీడిక్కడ ఒంటరి దొరికాడు, ఎలాగైనా సరే వీడికి దగ్గర అయ్యి దాన్ని దూరం చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. నేను మాట వస్తు చూపించిన నాతో మాట్లాడుతుంది ఏంటండి? ఎస్ యూజ్ మీ, ఎస్ యూజ్ మీ. జూబ్లీ చెక్ పోస్ట్ ఎక్కడండి? అదే రాత్రి మీరు నుంచున్నారు కదా, అక్కడేనండి. అబ్బా, అది కాదండి. అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నా. నడుచుకుంటూ వెళ్ళాలండి. మీరు చూస్తే చాలా మంచి వారిలో ఉన్నారు. మీ మంచంలో కొంచెం ప్లేస్ ఇస్తారా? మంచంలో కాదండి, అది మనసులో ప్లేస్ ఇస్తారా అనాలి. ఓహో, అలా అంటారా? అలాగే అంటారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అండి. సాయి, హరి, ఏవే వగలాడి నీ లవర్తో తిరగడం చేత కాక నా లవర్తో తిరుగుతున్నావా? నీ లవర్తో తిరగడం చేత కాక నా లవర్తో తిరుగుతున్నావా? ఓ అమ్మో, తిప్పులాడు వచ్చావు కదే. ఏం భయ్య, ఏం జరుగుతుంది? ఏమో భయ్య, ఎవరో నువ్వు తీసుకుని ఒకటి నాకు ఇచ్చే, నాకు ఆరోగ్యం బాగా తెచ్చుకో, నేను నుంచోను. అరే ఆగవే. నువ్వు చేయబట్టేనే నువ్వు అన్యాయం చేసిన దానికి నేను న్యాయం చేద్దామని నేను వాడుతూ తిరుగుతున్నాను. నువ్వు చేసే మోసానికి నేను వాడికి న్యాయం చేద్దాను వాడుతూ తిరుగుతున్నాను. బండారం బయటపడదు. రావే. ఇలా కాదు, నీ సంగతి మా అన్నతో చెప్తానే. మా అన్నతోనే చెప్తా. అన్నయ్య, అన్నయ్య. వచ్చింది క్యాడ్బరీ. చిచ్చే. అబ్బో, అద్దంలో చూసుకోకుండా చీచి అన్నాడు, చూసుకుంటే బాధ చేసుకుంటావేమో. ఏదో ఇంకో పెద్ద అద్దం ఉంది. మేడం, కుక్కలు మురుగుతుంటాయి కానీ భయపడకూడదు. అందుకే నువ్వు మరుగుతున్నావు, ఏం మాట్లాడట్లా. అయిపోయావు బాబు. రే చవట, ఇదిగో ఏంటిది? చవట అన్నావుగా, తీసుకో. రే చవట కాదు, నేను నిన్ను చవట అంటున్నా. నన్ను చవట అంటావా? పోరా దద్దమ్మా. ఏం చేస్తున్నావురా? నువ్వేగా దాయి దాయమో అందుకే వేసా. ఒకసారి మళ్ళీవా? పంచులు నీకు ఎన్నిసార్లు చెప్పాను. నిజంగా కొడిచాడు. నన్నే కొడతావా? నీ అంతు తేలుస్తా. ఏలు 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 చూపికు, ఏలు తీసేస్తా. ఏది తీసారా? ఇదిగో తీసేసా పో. అయినా నీతో నాకు మాట్లాడరా. చిచి, నా పని నేను చూసుకుంటా. రే దున్నపోతు, అబ్బ చూసా దున్నపోతనంగా లేట తిరిగావో. ఇప్పుడు చూడండి మేడం. అరే గేదె, అరే నిన్నేరా పలకవేంటి? అబ్బా పలిగితే పంచి పేలిద్ది, నీకు ప్రోమో పడిద్ది, నీకు ప్రోమో పడిద్ది. అడ్డే అన్నయ్య, చెల్లమ్మ, అది దాని లవర్తో కాకుండా నా లవర్తో తిరుగుతుంది. అన్నయ్య, అది దాని ఎవరితో కాకుండా నా ఎవరితో తిరుగుతుంది. ఏరా, నీ చెల్లి మా చెల్లి ఎవరితో తిరిగిద్దా? నీ చెల్లె మా చెల్లె ఎవరితో తిరుగుతుందా? ఏయ్ ఏయ్, ఇప్పుడు చూడు నీ చెల్లి ఎలా చేస్తానా. అవ్వా, నా చెల్లినే కొడతావా? ఇప్పుడు చూడా నీ చెల్లిని. ఆడపిల్ల కాబట్టి వదిలేసా, లేకపోతే ఏం చేస్తావురా? లేకపోతే నా
నన్ను నీ కొడతావేంటన్నయ్య వల్లే కాదు కొట్టింది నన్ను. నన్ను కొట్టుకో గోవా గొయ్యమనటం వినటమే కానీ ప్రత్యక్షంగా ఈరోజు చూసావా? నీ చెల్లి సంగతి ఇలా కదరా, ఇదిగో ఇటు చూడు. ఏంటది? సూత్రం A² + B² + 2AB. సూత్రం అది. అది కాదురా, ఇప్పుడు చూడు. ఒసేయ్, రావే. ఒరేయ్, ఇదేది నా చెల్లికి తాళి కడతావా? ఇప్పుడు చూడు. ఒసేయ్ ఇదేంటి నాకు తాళి కట్టావు? రావే, నీ అంత తెలుస్తా. రారా నీ అంత తేలుస్తా. ఏంటి మీరిద్దరు ఏంటి భయ్యా? ఏమో భయ్యా, చిన్న అబద్ధం ఆడను భయ్యా. బకరాలు. నేను కూడా చిన్న అబద్ధం ఆడను భయ్యా. ఆర్టిస్ట్ అనా? చెప్పండి రే. నువ్వు చీర కట్టుకుని రాలేదేంట్రా? రే మా నాన్న కట్టుకున్న చీర వల్లనే పిచ్చిరగా ఉన్న మీ నాన్నని రచ్చనమే చేశాడు రా. అరే మా నాన్న మేధావిరా, అందుకే మీ నాన్న అలా ఉన్నాడు. మరి మా నాన్న ఏంటి వద్దురా, నీకు దండం పెడతా, కూర్చుందని రా. ఏంట్రా అక్కడ కూర్చున్నావు? ఒరే మా నాన్న మేధావి. అరే మేనమతి తిడుతుందిరా, మా నాన్న మేధావిరా. రే మేడం వచ్చేస్తుందిరా. అరే నువ్వేంట్రా నా కుర్చీలో కూర్చున్నావు? మా నాన్న మేధావి. ఎవడా ఇంతకి మీ నాన్న? మా నాన్న మేధావి, రచ్చనవి. లే అడగట అసలు కుర్చీనే ఇవ్వను నేను. ఏమ్మా పాప పావుని లేట్ ఎందుకైందమ్మా? లేట్ అయింది మేడం. అది ఎందుకు లేట్ అయింది? నేను పొద్దున నిద్ర లేట్ గా లేచాను. ఏంటి ఎందుకు లేట్ అయింది? ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని. సెంటిమెంట్ తో చంపేసావే, కూర్చోపా. అరే సన్ ఆఫ్ సుధీర్, నీకెందుకు లేట్ అయిందిరా? రైట్, అది స్లోగా నడుచుకుంటూ వచ్చింది టీచర్. నేను దాన్ని ఫాలో అవ్వకుంటూ వచ్చాను, అందుకే లేట్ అయింది టీచర్. నీకెందుకు లేట్ అవుతుందిరా? అయినా అమ్మాయిని ఎందుకు ఫాలో అయ్యావు నువ్వు? ఆడపిల్ల కదా అని ఫాలో అయ్యండి. ఆడపిల్లని ఫాలో అయ్యవా? అందంగా అందరూ ఫాలో అయ్యవా? అరే సన్ ఆఫ్ ఆటో రాంప్రసాద్, టీచర్ దేంట్లో వచ్చారా? ఆటోలో వచ్చావు టీచర్. ఆటో పంచు, ఆటో పంచు, ఆటో కూర్చోరా, కూర్చో. సైలెంట్ రా, రౌడీ షీటర్ వా నువ్వు? టీచర్ పవర్. టీచర్ ఎందుకు లేట్ అయింది? నేను స్కూల్ కి వస్తుంటే మా నాన్న ఆయన స్కిట్ నాకు మొబైల్ లో చూపించాడు మేడం, అంత నిద్ర పట్టేసింది. నాన్నెవర్రా? వెంకీ మంకీ మేడం. వెంకీ మంకీ ఎవరు? ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ మేడం. ఓహో, పనికి మళ్ళీ పంచులేసి అందరూ నిద్రపోయేటప్పుడు స్కిట్లు చేస్తా ఉంటాడు ఆయనేనా? మేడం. జబర్దస్త్ లో ఇంకో మంచి పేరు కూడా ఉందిరా. ఏంటి మేడం? స్లీపింగ్ టాబ్లెట్. కూర్చోరా ఇంకా. అబ్బా మెల్లగా. వచ్చి గంట అయింది, గుడ్ మార్నింగ్ ఏదిరా? గుడ్ మార్నింగ్ టీచర్. రైట్, నువ్వు లేవా? గుడ్ మార్నింగ్ AATHAYAA అత్తయ్య. అత్తయ్య ఎవరా నీకు? మా మమ్మీకి నువ్వు వదినైనప్పుడు నాకు అత్తయ్య కదా. అరే ఇంతకీ ఎవరా మీ మమ్మీ? మా అత్తి మమ్మీ. సేమ్ చూడండి, సేమ్ పోలికలు. ఒరే నా రంగు ఎక్కడ, నీ రంగు ఎక్కడ? నేను నీకు అత్తయ్య ఏంట్రా? మీ అమ్మ ఏమో జబర్దస్త్ చేసిన నాలు వదినా అని చంపేసింది. మీ నాన్న ఏమో మేధావి అని చంపేశాడు. నువ్వేమో అత్తయ్య. పేరు వింటేనే ఇంకో ఆ పేరు పలకరా, ఇరిటేట్ గా ఉంది. నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటున్నాడు. ఏమైందిరా? కడుపు నొప్పి. మంచినీళ్ళు తాగు. నేను తాగనత్తయ్య. ఎందుకురా? నేను ఈ రోజు ఫిష్ కర్రీ తిన్నాను అత్తయ్య. ఫిష్ కర్రీ తింటే మంచినీళ్ళు తాగరా? ఇప్పుడు మంచినీళ్ళు తాగితే లోపల ఫిష్ ఈత కొడితే ఎలా? నువ్వు ఒక తెలివితేటలు, మీ నాన్న ఒక మేధావి, నువ్వు అపర మేధావి. నాకు వాటర్ మేడం. అరే నీకేమైంది? దగ్గుతాడు. వాటర్ మేడం. ఇది టాబ్లెట్ తీసుకో, మంచినీళ్ళు తాగు. టాబ్లెట్ మేడం. తీసుకో. అదేంట్రా అలా కట్ చేస్తున్నా అడ్డదిడ్డంగా? సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు మేడం. ఆటో పంచులు టాబ్లెట్ కి సైడ్ గా కట్ చేసి ఇంకా సైడ్ అరే రాంప్రసాద్, మీ నాన్న పేరు ఎలా నిలబెడతారా? సింపుల్ టీచర్. చూసారా మేడం ఎలా నిలబెడుతున్నాడో పేరుని? రెండేయండి. పేరు
ఇలా నిలబెట్టడం కాదు, నువ్వు చదివి ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి సంపాదించిస్తే పేరు నిలబెట్టడం అంటారు. సాయి సూపర్. అరే సన్నాసి వెంకి, వెంకి ఏదో ఒకట్లే. నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నేను ఇంటికి వెళ్తాను టీచర్. అది కాదురా, నేను వెళ్ళేది అదే దారి కదా, లిఫ్ట్ ఏమైనా ఇవ్వమంటావేమో అని. వద్దు టీచర్, మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోరే కదా, లిఫ్ట్ ఎందుకు? అరే నువ్వు నేను ఉండేది ఒకటే అపార్ట్మెంట్, ఇంకా అరే ఆటో రామ్ ప్రసాద్, నువ్వేంట్రా చిరిగిన షర్ట్ వేసావు, స్కూల్ కి వచ్చి ఆటో యూనిఫామ్ వేసావేంట్రా? ఏం లేదు టీచర్, నేను బట్టలు కొందామని బట్టల షాప్కి వెళ్ళండి టీచర్. అక్కడ డిజైన్ లో కావాలా ప్లెయిన్ లో కావాలన్న టీచర్. ప్లెయిన్ లో బట్టలు కూడా రేంజ్ మాది కాదు కదా టీచర్, మొత్తం ఆటోగా మాది. ప్లెయిన్ షర్ట్ కావాలా అంటే ఇలాంటి బట్టలు కావాలా అని, ఇలాంటి ఆటో కొంచెం. నాకు కూడా రామప్రసాద్ అలా కొట్టాలని ఉంది. అరే సన్ ఆఫ్ రచ్ రవి. అత్తయ్య, మీరు నన్ను క్వశ్చన్ అడగక ముందు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంట్రా క్వశ్చన్? నటురే అంటే చెప్పండి. అరే ఈ ఓడి నేను ఎప్పుడు వినలేదురా. అత్తయ్య మీకు రావట్లేదు అత్తయ్య. ఇందుకే నటురే ఏంటి, అసలు స్పెల్లింగ్ ఏంటి? NATURE. అది నటురేనా? నేచర్ రా, నేచర్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒక మేధావి కొడుకుని అలా కొడితే మాకు ఫుట్టునే ఉండదు. పుట్టిరేనా? FUTURE. ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా, ఫ్యూచర్ రా. అరే ముందు షర్ట్ తీ, స్కూల్కి వస్తే యూనిఫామ్, అయ్యో యూనిఫామ్ వేసుకొచ్చు. తీరా తీరా. అరే లుక్ ఏంటి అసలు, స్టైలెంట్ స్టైలెంట్ రా. టీచర్ దగ్గర ఎలా ఉండాలో తెలీదు. దీన్నే అంటారు కొరివితో తలగొక్కోడాలి. అమ్మా పావని, పెద్దయ్యాక నువ్వేం చేస్తావమ్మా? నేను ఇద్దరు పిల్లకి తల్లినవుతాను మేడం. ఆ ఇద్దరు పిల్లలకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. ఆ ఇద్దరు పిల్లలు ఒక పిల్లకి తండ్రి నేను అవుతాను మేడం. అరే ఇంకో అరే సన్ ఆఫ్ చంద్ర మేడం, నువ్వు ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నా? నేను అసలు పెళ్ళే చేసుకోండి మేడం. అయ్యో ఎంత బుద్ధిమంతుడో, ఎందుకు నాన్న? ఎలాగ మా పక్కింటి పెళ్లి చేసుకుంటాడుగా. అదే వారసత్వం మొత్తం. ఒరే మీ కుటుంబాలతో నేను మేడం వాళ్ళు చెప్పకుండా స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు మేడం. స్కూల్లో నుంచి ఎలా బయటకు వెళ్తా? నువ్వు రారా ఇక్కడికి. స్కూల్లో ఉండకుండా రా నువ్వు. ప్రకాష్ లేనా అన్న? పటాస్ ప్రకాష్. నాన్న ప్రమాదంలో ఉండేటప్పుడు 108 కాల్ చేయనన్నా. కొంచెం కష్టం మేడం. ఎందుకురా? 108 ఫోన్ నంబర్ నా దగ్గర లేదు కదా మేడం, కాస్త నంబర్ ఇస్తారా? నీకు ఒళ్ళు పడుతుంది కానీ మెదడు బలం లేదురా రే. అరే నీకు నీ ఒళ్ళు పెంచుతారు కానీ ఏబిసి నెంబర్ తెలీదా? అన్న ఫ్రక్చర్ అవి రా, ఎంటీ స్పెల్లింగ్ రాయినా అన్న. మా నాన్న మేధావి, నేను రాయను. అరే మీ నాన్న మీద ఎంటీ స్పెల్లింగ్ రాయరా? భూమి మీద ఎంటీ స్పెల్లింగ్ ఉండదారా? డిక్షనరీలో ఉండదారా? ఎంటీ స్పెల్లింగ్ రాయ్. ఏంట్రాది? ఎంటీనా? ఒరే ఎంటీ అది కాదురా, ఎంటీ స్పెల్లింగ్ రాయరా. ఎంటీ. అరే ఎంటీ అంటే ఇంగ్లీష్. ఏంటిది ఎంటీ? అరే ఈడే పెద్ద బొక్కరగాడు, వాడికి సాగు తెలియదు ఎట్లా ఇచ్చేది. ఎక్కడ స్కూల్లో రావు కానీ కరెక్ట్ రాసా కదా మేడం. అరే వెంకీ, నైట్ నువ్వు ఏ సినిమా చూసానన్నా? నేనా మేడం? ఆరిపోతావు. నన్నే ఆరిపోతావు? నన్నే ఇది మీకు అర్థం కాలేదా టీచర్? ఇంత కళ్ళద్దాలు ఉంటాయి, చేతిలో మంత్రదండ ఉంటది, ఇక్కడ చీపురు పట్టుకుని రెయ్యని వెళ్ళిపోతాడు. ఒరే అది ఆరిపోతావు కదరా.
అరే సన్న రాంప్రసాద్, సూదితో గుచ్చితే రక్తం ఎందుకు వస్తుంది? ఎవరు కూర్చోరు చూద్దాం వస్తుంది. అరే తెలీదు తెలియదట్లు కాదు. అరే సన్ ఆఫ్ రామ్ ప్రసాద్, నేను నీకు క్వశ్చన్ అడుగుతా. గోల్డ్ చైన్ ని కరిగిస్తే గోల్డ్ వస్తుంది, సిల్వర్ చైన్ ని కరిగిస్తే సిల్వర్ వస్తుంది. అలా అయితే సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ వస్తుందా? రాదుగా. అరే అరే అది కాదురా. నేను అమ్మ స్కూల్